టైటిల్ చాలా బాగుంది. నేను రిలీజ్ చేసిన ప్రోమో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడంతా ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది. దానికి నిదర్శనం ఆర్ఆర్ థ్రిల్లర్ సినిమాలంతా సూపర్ కల్చర్స్తో రన్ అవుతాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సందర్భంగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా సినిమా 2 కోట్లు తీసినా, 3 కోట్లు తీసినా, 4 కోట్లు తీసినా దానికి ఒక 50 లక్షలు పబ్లిసిటీతో పాటుగా రిలీజ్కి కనీసం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక 150 థియేటర్లో రిలీజ్ చేయాలంటే కనీసం ఇంకో 30 లక్షలు పెట్టుకోవాలి. అది పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్ పొరుగు లేదు. 100% మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి మనం సినిమా రిలీజ్ చేసుకుని అప్పుడు తర్వాత మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ తర్వాత వచ్చే డిస్ట్రిబ్యూటర్ ఇన్కమింగ్ అమౌంట్ తీసుకుని తర్వాత రిలీజ్ చేయడం ప్రిపేర్ అయ్యి ఉంటే సినిమా చేయాలనేది నా అభిప్రాయం. అంటే ఆ నలుగురు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా చాలా వరకు కొన్ని పర్సంటేజ్ చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు, మనకి పర్సంటేజ్ సిస్టమ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇప్పుడు ఆర్టిస్ట్ క్రాస్అవుట్ ఉంది. ఒక సినిమా మనం కొన్ని థియేటర్లు పర్సంటేజ్ ఇస్తున్నారు, మరికొన్ని థియేటర్లు రెంట్ అయితేనే వేస్తాం లేదంటే ఇవ్వం అని ఖచ్చితంగా చెప్పారు సార్. దానివల్ల చాలా మంది సఫర్ అవుతారు. నిజంగా ఇప్పుడు నేను రిలీజ్ చేసిన సలీమాన్ సినిమా 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి అదే రోజు. ఏ సినిమా ఎక్కడ ఉందో, ఏ సినిమా మానిష్ ఉందో, ఏ సినిమా మ్యాట్ ఉందో తెలియని పరిస్థితి అయిపోయింది. అంటే నాకు అప్పుడు ఈ రీసెంట్ అనుభవం గురించి చెప్తున్నాను. స్టోరీస్ వస్తే అన్ని అవే వస్తాయి. సో ఇప్పుడున్న జోనర్ ఏంటంటే లవ్ విత్ కామెడీ హారర్ సస్పెన్స్ 4 మిక్స్ చేస్తున్నారండి. నేను ఫస్ట్ రాగానే చూసాను మీరా అంటే మీరంతా థియేటర్గా రారా అని పిలుస్తున్నారు అనమాట. అది ఆ ఫీల్ ఉంది, అంటే స్మూత్గా వచ్చింది. సో వెరీ గుడ్ అండి. టైటిల్ చాలా బాగుంది. బ్లడీ లవ్ స్టోరీ అన్నారు. బ్లడ్ లవ్ స్టోరీ అనుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత ఇంకో ఓ ఉంది, చూసాను బ్లడీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీలో మంచి లవ్ స్టోరీలు ఉంటాయండి. బట్ ఈ సినిమాలో చూసిన తర్వాత మనం చెప్పాలండి, అందరూ చూస్తేనే చెప్పాలండి అది బ్లడీనా మంచిదా అనేది మనం. తర్వాత డైరెక్టర్గా 1 మ్యాన్ షోగా కష్టపడినట్టున్నారు మొత్తం. సంతోషంగా ఈ సినిమా రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి. సాంగ్ చాలా బాగుందండి. అంటే సీజీ వర్క్ చాలా వాడినట్టున్నారు. చాలా ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఇది ఒక కొత్త జానర్ అండి. ఇది ఇప్పటివరకు మనం తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి జానర్ చూడలేదు నాకు తెలిసి. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈ సినిమా మా 2 ఇయర్స్ కదండి. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేసుకొని మూవీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక మనిషికి 2 సంవత్సరాలు ఒకటే కళ రిపీట్ అవుతూ రోజు అదే కళ వచ్చి ఒక రోజు ఆ కళ నిజమంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉందన్నమాట. ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంటున్నాను అంటే దానికి 2 కారణం ఉంది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం, బట్ ఎలా వెళ్ళాలో తెలియదు. జస్ట్ మా ఏరియా నుంచి నేను బయటకు వెళ్ళాలో నాకు తెలియదండి. సో భయం వేసింది క్లీనర్ వెళ్ళాలండి. 10th నుంచి చదువు ఆపేమని చెప్పారు ఇంట్లో. అయినా కూడా డిగ్రీ వరకు 5 ఇయర్స్ కాలేజ్ అంటే బయటకు వెళ్తే నేను ఇండస్ట్రీలో ట్రై చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇంట్లో రిక్వెస్ట్ చేసి నేను ఇంటర్ డిగ్రీ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళు ఏమో ఏదో జాబ్ చేస్తారు కదా అని చెప్పేసి నన్ను 5 ఇయర్స్ చదివించారు. ఆ 5 ఇయర్స్లో వీక్లీ 6 డేస్ కాలేజ్ అయితే 4 డేస్ ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ ఇవన్నీ తిరిగేవాడిని ఫోటోస్ తీసుకొని. సో కాలేజ్ 2 డేస్ మాత్రమే వెళ్ళేవాడిని. డిగ్రీ కూడా అయిపోయింది, ఒక ఎగ్జామ్ కూడా రాలేదు. అసలు ఫస్ట్ నాకు తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. ఆ టైంలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి కాన్ఫిడెంట్, ఆ వ్యక్తి యొక్క పట్టుదలతో నేను అలాగే ఇప్పటి వరకు ఉన్నాను. సో ఈ మూవీ చేయగలిగాను. నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ ఇలాగే డిగ్రీలో జాబ్ వచ్చి అందరూ సెటిల్ అయిపోయారు. సో రోజు కాల్ చేసేవాడు, ఏమైందిరా ఏంటి మూవీ చేస్తున్నావా, ట్రై చేస్తున్నాను అని చెప్పేవాడిని. తిట్టేవాడు రోజు నన్ను మా ఇంట్లోతో పాటు. అసలు ఎందుకురా మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు మనకు ఛాన్స్ రాదురా, వేస్ట్ నువ్వు ఢిల్లీకి వచ్చి నేను జాబ్ ఇస్తాను చెప్పేవాడు. So jaw dropped, I'm so struck looking at this trailer, the songs. The songs are still running in my mind somewhere. Each and every song is so different, so unique. You just feel like tapping your leg and listening to it again and again. మీరా మూవీ గురించి మాట్లాడాలంటే ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఒక థ్రిల్లర్ మూవీ గురించి మనం ఏం చెప్పలేము. థ్రిల్లర్ అంటేనే కొత్తదనం ఉంది. కాకపోతే మేము చాలా ఎక్స్పెరిమెంటల్ గా చేస్తాం, రెగ్యులర్ స్టైల్ ఉండకుండా. ఈ మూవీలో ఎక్కడ కూడా రెగ్యులర్ స్టోరీ కానివ్వండి, రెగ్యులర్ నరేషన్ కానివ్వండి అలాంటివి ఏమి ఉండవు. అండ్ సెకండ్ థింగ్, సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. యాక్చువల్గా ఈ మూవీకి సాంగ్స్ అవసరం లేదు.
సాంగ్స్ అవసరం లేకున్నా కూడా మేము ఎందుకు పెట్టామంటే మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే సాంగ్స్ ఉండాలి. సో మీకోసమే స్పెషల్గా పెట్టాలని జరిగింది అనమాట సాంగ్స్. అండ్ ఈ మ్యూజిక్ యాక్చువల్గా ఈ మ్యూజిక్ నేను చేశాను అంటే దానికి ఓకే మ్యూజిక్ క్రెడిట్ నాకు వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ అని. నాకు మ్యూజిక్ చేయాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం అవసరం అనమాట. సో మ్యూజిక్ గురూజీస్ ఉన్నారు నాకు ఇద్దరు, శంకర్ తమిళి అండ్ మురళీ లియోన్. డిఫరెంట్ జానర్ ఈ మూవీ. ఈ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకని చాలా కేర్ తీసుకొని అలా చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్కి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. నేను వాడిని చూడాల్సిందే.